పిల్లుగాలు ఒకడు ఏడుస్తుంటే చుట్టకు నిప్పి అని అడగాడంట మా తన్వి అంటాడు. నేనేమో పొద్దున్నే లేచి బుర్రకొక్కుంటూ ఏం కూర వండాలా ఏం టిఫిన్ చేయాలని ఆలోచిస్తుంటే స్నాక్స్ ఏం పెడతావు లంచ్ బాక్స్ లో అని అడుగుతుంది. లంచ్ బాక్స్ తీసుకెళ్లేటప్పుడు ఒక స్నాక్స్, మళ్ళీ రాగానే ఇంకో స్నాక్స్. ఇన్ని రకాల స్నాక్స్ చేసి పెట్టాలంటే మనకు టైం ఉండదు. ఫస్ట్ లంచ్ బాక్స్, బ్రేక్ఫాస్ట్, మళ్ళీ స్నాక్స్ ఇన్స్టాంట్ గా చేయాలంటే మనకే టైం ఉంటుంది. అప్పుడప్పుడు ఇలా గోధుమ పిండితోటి స్నాక్స్ చేసి పెట్టుకోండి. ఒకసారి టైం లేనప్పుడు ఈజీగా బాక్స్ లో పెట్టేసేయచ్చు. కప్పు పాలు, ఒక కప్పు చక్కెర వేసుకొని మరిగించుకోండి ఒక పొంగెచ్చేంత వరకు. మిక్సింగ్ బౌల్ లోకి అయితే పాలు వేసుకొని చల్లరబెట్టుకున్న తర్వాత ఒక కప్పు పాలు చక్కెరకి అయితే 5 కప్పుల గోధుమ పిండి కరెక్ట్ గా సరిపోతుంది. పాలు చల్లరిన తర్వాత మెల్ట్ చేసుకున్న బటర్ గానీ ఆయిల్ గానీ మీకు నచ్చిన నెయ్యి గానీ హాఫ్ కప్ వేసుకొని కలుపుకున్నాక గోధుమ పిండి కూడా వేసి మొత్తం మిక్స్ చేసుకొని చపాతీ ముద్దలు కలుపుకొని 10 నిమిషాలు రెస్ట్ ఇవ్వండి. మరీ మందగా కాకుండా మరీ పల్చగా కాకుండా మీడియం సైజులో చేసుకొని ఇలా మీరు డబ్బా షేప్ లో కట్ చేసుకొని లో ఫ్లేమ్ టు మీడియం ఫ్లేమ్ లో పెట్టుకొని డీప్ ఫ్రై చేసుకోవాలి. కొంచెం కూడా ఆయిల్ పీల్చే అసలు చాలా హెల్తీ. పిల్లలు చేసుకుంటూ తినే అలవాటు ఉన్న వాళ్ళకైతే ఎన్ని తింటామో అర్థమే కావు, అంత క్రిస్పీగా అంత చాలా బాగుంటాయి. వెళ్తున్నారా? వెళ్తూ చిన్న లైక్ ఇచ్చి సబ్స్క్రైబ్ చేసుకోండి.